హాయ్ హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్ మళ్ళీ చెప్పు. ఇది అమ్మ చేసిన వంట, అలాగే చాప్ చేసింది. బాగుంది. బిడ్డకి భోజనం ఎక్కలేదు. హాయ్ అండి. చికెన్ తీసుకురావడం చూసిందండి హారిక అయితేనే. హారిక అయితేనంట బిట్టు చూసిందండి. హారిక ఇప్పుడు దాన్ని ఏడిపిస్తుంది అన్నమాట. మేము చికెన్ తినేసాం, నీకు పెరిగాను అని. ఇంకా చికెన్ అయితే మధ్యాహ్నం వండలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. వేరే కర్రీ చేసేసాను, ఇప్పుడు వండుతున్నాను అనమాట సాయంత్రము. గోంగూర చికెను చాలామంది తెలిసి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. నా స్టైల్ అంటే అమ్మ స్టైలే. అమ్మ ఎలా అయితే వండుతారో ఆ తీరులోనే నేను చేస్తాను అనమాట. అమ్మ ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసి ముందుగా, ఒక్క నిమిషం, ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, అమ్మ ఎలా చేసేవారో అదే విధంగా నేను కూడా చేస్తున్నానండి. ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి. ఎప్పుడు మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వీడియోస్ చూస్తుంటే మీకు నచ్చుతుందా, యూస్ఫుల్ అవుతున్నాయో కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. టిఫిన్స్ అవి కూడా బాగుంటున్నాయి కదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నేను వాటర్ పోసేసి ఇందులో ఇప్పుడు చికెన్ అనేది వేసేస్తున్నాను. దుమ్ములు లాంటివి వేస్తున్నాను ముందుగా, ఎందుకంటే గోంగూర అంటే పులుపు కదా. పులుపు కూరలోకి మెత్తని ముక్కలు కన్నా కొంచెం బోన్ కింద ఉండి ఉన్న ముక్కలే బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా రెక్క ముక్కలు లాంటివి వేసేస్తున్నాను. అంటే కొంచెం మాంసం కొద్దిగాము వేరే చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు చూపిస్తాను. ఎందుకంటే అది నేను కూడా చూసి నేర్చుకున్నాను. చాలా ఈజీ అనిపించింది. ఈసారి ఆ స్టైల్లో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట, చికెన్ ఫ్రై. అంటే ఎప్పుడు మనం చేసుకునే ఫ్రై ఎలాగో మనకి ఆ టేస్ట్ ఒకటే ఇలా అనిపిస్తుంది కదా. ఈసారి అలా కాకుండా ఒకళ్ళది చూశాను, నాకు షార్ట్లో చూశాను, బాగుంది అనిపించింది. సరే మీకు చేసి చూపిందాం, నేను కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుందో అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చికెన్ అయితే దుమ్ములు అన్నీ తీసేసాను. ఇదిగోండి ఇంకా మా వాళ్ళు ఫ్రై కంటే ఇదిగోండి ఇవి తీసానమాట. ఎందుకంటే ఫ్రై అనగానే కొంచెం ఎక్కువ తింటారు ఇష్టంగా ఫ్రై ముక్కలు అంటేని. ఇందులో కూడా వేసాను. గోంగూర చికెన్ వండుతున్నాను కదా, అయితే ముందు చికెను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసాను కదా, ఉడకపెట్టాలి. వాటిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా. ముందుగా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే పసుపు, కారం. ఇంకా కారం అది ఏం ఆడించలేదండి. మా సార్ తీసుకెళ్తే నాకు నచ్చిన మిరపకాయలు తెచ్చుకొని కారం అంటే ఎక్కువ కారం కాకుండా సమానంగా ఉండేలాగమాట. ఆయనకి ఏదో ఒకటి సరిపోతుంది, ఖాళీ ఉండట్లేదు, ఏదో పని కింద ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంకా కారం ఇందులో వేసేసాను, పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా, పసుపు కూడా వేసేసాను. ఇవన్నీ బయటే పెట్టుకున్నాను, పసుపు కారం అదిని. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసింది దేనికంటే ఫ్రైకి అన్నమాట. ఒక చికెన్ అయితే ఉంటుంది, ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి అంతే సరిపోతుంది. మనం తీసుకుని చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేవి పెరుగుతాయి అన్నమాట. నేను 2 పాయలు తీసుకున్నాను, ఇంకొంచెం సరిపోదు అనుకుంటున్నాను, ఇంకొన్ని కోసుకుంటాను. మామూలుగా ముందుగా కోసేసి ఉంచుకోవడం అలవాటు నాకు, కూరలతో పాటు ఇంకా కోసేసి ఉంచాను. స్టవ్ వెలిగించేసానండి. గోంగూర అయితే ఒక 5-6 సార్లైనా కడిగాను. అంత కొంచెం మట్టి అది పట్టుంటే ముందు నానబెట్టి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇంక కళాయిలో పెట్టేశాను.
కొంచెం మగ్గిన తర్వాత ఇది ఎలాగో అణిగిపోతుంది, ఇంత పెరగదు. అయితే గోంగూర అమ్మ అయితే ఏం చేస్తారంటే ఇది సగం ఉడికిన తర్వాత ఈ ఉప్పు కారం వేసిన ఈ చికెన్ సగం ఉడికిన తర్వాత అందులో యాడ్ చేసేసేవారు. ఇంకా నేనేంటంటే ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇది కూడా అంటే ఇంత పట్టదనుకుంటున్నాను. 2 గంటలు తీసుకొచ్చారు. చూసి కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ముందు మగ్గపెట్టేస్తున్నాను అనమాట. గోంగూర అవుతుంది. హారిక ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తుంది. 2 కర్రీస్లోకి కావాలి కదా గోంగూర. ఇదిగోండి, ఇది మెత్తగా అయితే మనకి అవుతుంది. చికెన్ ఏమో ఇది అవుతుంది. చికెన్లోకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఇది ఉడకాలన్నమాట. ఉడుకుతుంది. ఎండాకాలం వంటగదిలో ఉండి వంట చేయాలంటే మహా కష్టం కదా, కానీ ఆకలి మటుకి రుచికరంగా తినాలనిపిస్తూ ఉంటుంది. సండే వచ్చిందంటే స్పెషల్ మాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా కావాలి నాకు, 2 కూరల్లోకి కూడా కావాలి. కరివేపాకు తెచ్చుకుంటాను, ఫ్రిడ్జ్లో ఉంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఇదిగోండి ఇంత వేసాను. అంటే గోంగూర కూరలో కదా, ఇది ఉడకాలన్నమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఉడకాలి. మళ్ళీ గోంగూర వేసేస్తాం అనుకోండి, అదేమవుతుందంటే కొద్దిగా మళ్ళీ ముక్క ఉడకదు, ఉల్లిపాయ ముక్క ఉడకదు. ఇదిగోండి గోంగూర. ఇదిగోండి గోంగూర పేస్ట్ ఇలా ఉంటుంది. పేస్ట్ చూసారా, ఇలా అయిపోయింది కదా. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. కొంచెం ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇదిగోండి, నేను వీడియోలో ఉన్నాను హారిక. కొంచెం ఉల్లిపాయ ముక్క ఉడకాలన్నమాట. ఇంకొంచెం మెత్తగా ఉడికితే అప్పుడు దీన్ని కలపచ్చు. ఇలాగే చాలా బాగుంది కర్రీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయడం వల్ల కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ చేసేది పాతకాలపు వంట అనే చెప్పాలి. అదే నాకు అలవాటైంది. ఇప్పుడైతే అన్ని మసాలాలు అన్నీ వేసి కూడా చేస్తారు. నేను ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి, దాంతోపాటు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూరను కూడా వేసేద్దాం. ఇది ఆఫ్ చేద్దామే. కొద్దిగా గోంగూర ఆఫ్ చేసి ఇదిగోండి కలుపుతాం. ఇప్పుడు ఉడకాలన్నమాట. మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ గోంగూర ఈ చికెను ఈ మసాలాతోటి ఉడికిన తర్వాత పులుపు సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇదిగో సువాసన అయితే అదిరిపోయింది కదా. మా చిన్నాడు అంటున్నాడు అన్నమాట. స్మెల్ బాగుంది. చాలా బాగుంది. పులుపది సరిపోయింది. మొత్తం వేసేసామనుకోండి ఇంకా తినలేము. సమానంగా చక్కగా ఉందన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇదిగోండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బాగా కదిపితే ముక్క కూడా ఇడిపోతుంది అన్నమాట.
ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది అమ్మ వంట, పాతకాలపు వంట అన్నాను కదా, అంతే టేస్ట్, అంతే బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చికెన్ ఫ్రైకి కళాయి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కళాయి అయితే రెడీ చేసి ఉంచాను. తక్కువ చికెనే కానీ వేపడానికి బాగుండాలని నేను వీడియోలో చూసినట్టుగా ఆ చికెన్ అయితే చేయబోతున్నాను. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. దాన్ని చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుందన్నమాట. సరే, మనం ఎలాగో చికెన్ తెచ్చుకున్నాం, కొద్దిగా చికెన్ ట్రై చేస్తే అది కూడా ఫాలో అవ్వచ్చని ఇదిగోండి చికెన్ మూత పెట్టేస్తాను కర్రీ మీద. ఆయిల్ వేసేసాను, కొంచెం గిన్నెలో ఉందన్నమాట. పొద్దున్న టిఫిన్ కోసం అని తీసి పెట్టుకున్నాను ఆయిల్ అన్నమాట. వేరుశనగ నూనె. అయితే నేను ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకపెట్టి చేస్తాను కదా, అదొక పద్ధతి. డైరెక్ట్గా కూడా చికెన్ని వేపి చేయడం కూడా నాకు వచ్చు. అయితే ఇది కూడా కొంచెం బాగుంది అనిపించింది, ఇంచుమించుగా కొంచెం అలాగే అనిపించింది. సరే, ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి ముందుగా అయితే వాళ్ళు పచ్చిమిర్చి కట్ చేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేసేసాము, వేపుకుందాం. కరెంట్ పోయింది. ఇదిగోండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేగిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం. ఇవి ఇంకా వీలైతే ఇంకా సన్నగా కూడా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం సాల్ట్, త్వరగా వేగాలి కదా అందుకు. ఇది వేగనిద్దాం. ఇంకా కరివేపాకు పడేటట్టు ఉంది, ఇంకొంచెం కరివేపాకు తెచ్చి వేస్తాను. ఇది నేను చూసి నేర్చుకున్న రెసిపీ అన్నమాట. ఇది కూడా మీరు కూడా చూసి చేయండి, ట్రై చేయండి ఇంటి దగ్గర. జీడిపప్పు ఉంటే అది కూడా యాడ్ చేసి వేసుకోండి. నేను ఇంకా జీడిపప్పు స్కిప్ చేస్తున్నాను. వీలైతే అంటే మా వాళ్ళు ఖాళీగా లేరు మాట, బయటకు వెళ్దామంటే వర్క్లో ఉన్నారు, లేకపోతే పంపించేద్దును. ఇంట్లో జీడిపప్పు తెచ్చిపెట్టుకుంటే వారం రోజుల్లోనూ కూడా కాదు, 3 రోజుల్లోనూ అవగొట్టేస్తారు. అందుకని తెప్పించను, ఏదైనా అవసరం అయినప్పుడు తెప్పించుకుంటాను అనమాట. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, మీరు వేసుకునేది అల్లం వెల్లిపాయ పేస్ట్ క్వాంటిటీ అది మీరు చూసుకుని వేసుకోండి చికెన్ తగ్గట్టుగానే. పసుపు, ఇది ఒకసారి బాగా కలుపుకుందామే. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసేసాను కదా, ఇవి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం దోరగా వేగినాయి కదా. చికెన్ ఫ్రైకి చికెన్ ఇది లాస్ట్లో వేద్దాం, ఇడిపోతే నీసుకొంపు వస్తుంది. ఇవి వేసేద్దాం. మళ్ళీ కలుపుకుందాం. ఇది కాసేపు మగ్గనిద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పెరుగు, ఒక్క నిమిషం బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్, అంతే, ఇంకంతకు మించి కూడా అవసరం లేదు. ఈ నీళ్ళు కూడా వేయలేదు, సగం నీళ్ళు వేసానంటే. అంటే ఈ గరిటెతో కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఉడకాలి ఈ వాటర్లో. పెరుగు వేసి ఉడకదే మెత్తగా సాఫ్ట్గా అవుతుంది కదా ముక్క కూడా. కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తాను, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా వేస్తాం కదా,
ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. జీలకర్ర పొడి ఉంటే వేయించింది అది కూడా వేయండి, బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మళ్ళీ సరే అని ఇంకా జీడిపప్పు ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి మళ్ళీ జీడిపప్పు తెప్పించాను మా పెద్దోడి చేత. అనుకోకుండా వచ్చాడు పైకి, కింద ఉన్నాడు వాడు వర్క్లోని. సరే ఎలాగో వచ్చావు కదమ్మా కొంచెం నాకు జీడిపప్పు తెచ్చిపెట్టేవా అంటే వెళ్ళాడు తీసుకొచ్చాడు. ఇది కొంచెం ఇంకా మగ్గాలన్నమాట. మనకి అన్నీ వేసాను కదా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. నేను మామూలుగా ఇంకా జీలకర్ర పొడి వేయలేదు, ఆల్రెడీ నేను ఆడుకున్న మసాలాలో జీలకర్ర పొడి ఉంది. మీరు సపరేట్గా దేనికి దానికి పొడి చేసుకుంటే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోండి. ఇదిగోండి కొద్దిగా జీడిపప్పు నెయ్యిలో వేపుతున్నాను. వేపింది టేస్ట్ బాగుంటుంది కదా, అందుకు అది ఇంకా మగ్గుతుంది. కొద్దిగా పెప్పర్ కూడా వేసేస్తున్నాను. మీరైతే పొడి వేసుకున్నా పర్వాలేదు, ఒక స్పూన్ వేసుకోండి పొడి. నేను కొంచెం నాకు ఎంత కావాలనిపిస్తే ఆ ఫ్లేవర్ తగ్గట్టుగా వేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మిరియాల పొడి, నెయ్యి, ఫ్రై, చికెన్ ఫ్రై. ఇప్పుడు అవునా, మరి పొద్దున ఎప్పుడంటే అన్నా ఏది కొత్తిమీర, ఏది సన్నగా చాప్ చేసి ఇచ్చే, నాకు కట్ చేసి ఇచ్చే. మరి చిన్నపిల్లలు మరి నువ్వు వాడుకోవడానికి 2 పిల్లకలు వేసుకున్నావు అని. సరే లిటిల్ కిడ్ నాకు కొత్తిమీర కట్ చేసి ఇవి. కొంచెం కారం ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. అలాగే మనం వేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ముందు నూనెలో వేపుకొని పెట్టుకున్నాం కదా అది, అలాగే లాస్ట్లో కొంచెం జీడిపప్పు, కొంచెం దాదాపు కొత్తిమీర నువ్వే లేటు. ఒకసారి బాగా వేపుకున్నాం. మినపకాయలు అయితే ఇంకా బాగుంటుంది వేపుళ్ళు కదని. ఇది కూడా బాగుందిలేండి ఖాళీగాని కలుపుకోవడానికి అది. వేసేయచ్చు కొంచెం ఆపు. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసాను. ఇదిగోండి ఈ చికెన్ ఫ్రై ఎవరు తిన్నా సరే ఎవ్వరు వదిలిపెట్టరు, అంత బాగా తింటారు. మళ్ళీ అడుగుతారు కూడా ఎలా చేసావు నువ్వని, అంత బాగా కుదిరింది. ఏదైనా చఫ్ అంటే కదండి, యాజ్ డీజ్గా మనం కూడా వాళ్ళు చెప్పినట్టు అలా దింపేసామనుకోండి, వేసినట్టు వేసామనుకోండి, ఇంకంతే వాళ్ళకి అలాగే మనది కూడా మంచి టేస్టీ ఫుడ్ అన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళక్కర్లు లేకుండా బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది, టేస్ట్ బాగుందండి. చఫ్ వంట అలాగే ఉంటుందేమో, సూపర్ ఉంది. లాస్ట్లో కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పు, భలే ఉందండి. నెయ్యి స్మెల్ కూడా తెలియట్లేదు పెద్దగానే, అంత బాగుందన్నమాట. మన చికెన్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా గోంగూర ఉంది కదా, తాలింపు వేయాలి కదా, తాలింపు వేసుకుందాం. ఇది పక్కన పెడదాం. ఇదిగోండి ఇంకా తాలింపు కోసమని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మరి ఇప్పుడు వరకు మన కర్రీలో ఆయిల్ వేయలేదు కదా, కరివేపాకు కూడా వచ్చేసింది. ఫ్రెష్ కరివేపాకు చూసారా, వాష్ చేసేసి ఉంది, అయినా మళ్ళీ మనం కూడా వాష్ చేసుకుందాం. ముందుగా నేను ఇంగువ అయితే వాడతానండి, ఇంగువ వేసేసాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వలిచినవి అయితే బాగుంటుందని ఉన్నాయి కాబట్టి వేసేసుకుంటున్నాను, లేదంటే మామూలుగా కూడా మీరు చేత కొట్టేసుకుని వేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందు ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు వేసేస్తాను. ఈ రెండు వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఇది దోరగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఆవాలు, అలాగే జీలకర్ర,
కొంచెం మస్టర్డ్ సీడ్స్ అంటే ఆ మస్టర్డ్ సీడ్స్ వేస్తే బాగుంటుంది టేస్ట్, అందుకని కొంచెం వేస్తున్నాను. అలాగే మినపప్పు కూడా వేసాను కదా, ఇది కొంచెం దోరగా వేయాలి. ఇంకా కరివేపాకు, ఆనియన్స్ కూడా వేస్తాను. దోరగా వేగాలి. కొంచెం దోరగా వేగేదాకా వేపుకున్నాం. ఎండుమిర్చి వేగనిద్దాం, అవి కూడా కలిపి వేగితే లాస్ట్లో మనం కరివేపాకు వేసుకుందాం. ఇది ఇంకా దోరగా ఎరుపు రంగు వచ్చేయాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా, తాలింపు చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. ఇలా మనకు ఆనియన్స్ దోర రంగులోకి వచ్చేయాలండి. ఈ రంగులోకి వచ్చేసిన దాకా కూడా వేపుకోవాలన్నమాట. మనం మంచిగా పంటికింత తగిలినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈరోజు ఏంటోనండి 2 కూరలు బాగున్నాయి. ఇది అమ్మ చేసిన వంట, అలాగే చాప్ చేసింది బాగుంది. సిమ్లో పెడదాం. ఇదిగోండి అయిపోయింది. ఇంకా సరిపోతుంది. గ్రేవీ ఉండాలి కదా, ఇంకా దగ్గరికి ఎగరపెట్టేస్తే కలుపుకోవడానికి ఉండదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది. సింక్ నిండా సామాన్లు చాలానే ఉన్నాయి. ఇంకా అవి తోమేసి ఇంకా రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళిద్దరికీ నచ్చిన కర్రీ అన్నమాట, ముగ్గురికి. వంట అయితే అయిపోయింది. చిన్నోడు వెళ్ళాడు కదండి నిన్న మ్యారేజ్కి, నైట్ 10:30 అయిపోయింది. అంటే సందగడ ముహూర్తం కదా, యూట్యూబ్లోనే వాళ్ళ లైవ్ డైరెక్ట్ ఇచ్చేసారన్నమాట. మేము మామూలుగా లింక్ పంపించారు, చూశాను. అయితే పొద్దుట ఇదిగో ఇంకా గిఫ్ట్ అయితే వచ్చేసింది. సరే చూద్దాం ఏమి ఇచ్చారో గిఫ్ట్ అయితేనే. మీతో పాటే నేను షేర్ చేసుకుంటున్నాను. తాంబూలం అది అందించారన్నమాట. చూద్దాం. బాగుంది. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పసుపు కుంకుమ వేసుకొని, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అంటే ఎక్కువగా తీర్థయాత్రలు కదా వెళ్ళేటప్పుడు కూడా అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవడం కుదరదు కదా, ఇలా పెట్టుకొని పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. చూద్దామా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. అన్నీ ఫిట్గా పట్టేస్తున్నాయి, పర్వాలేదు. చక్కగా మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు. బాగుంది, గిఫ్ట్ బాగుంది కదండి గిఫ్ట్. అంటే చూపిస్తున్నానని కాదు, ఏదో సరదాగా మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను కదా. అదిగోండి చూడండి ఏం చేస్తున్నారు. ఇదిగో ఈ రౌడీ బాయ్ తీసుకొచ్చాడు అన్నమాట ఇప్పుడు గిఫ్ట్ అయితే. మాకు మ్యారేజ్కి నిన్న రైట్ అయింది, వచ్చారు ఈరోజు మళ్ళీ సాయంత్రం వచ్చారు వీళ్ళు. రిషి బాయ్ ఏంటమ్మా అంటే హాయ్ చెప్పడు కదా, హాయ్ చెప్పు. హాయ్ గాయస్ చెప్పు. హాయ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ బాబాయే కాదు, చెప్పు మళ్ళీ చెప్పు. హాయ్ గాయస్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అటు చూసి చెప్పు. హాయ్ గాయస్. ఇదిగోండి, అసలు మామూలుగా యాక్చువల్గా అయితే బిర్యానీ పెట్టాలి, నేను వైట్ రైస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చికెన్, జీడిపప్పు, రైస్ అయిపోయింది. ఇప్పుడు రైస్ నొక్కుతాం. అంతే. చికెన్ ఫ్రై రైస్ మాట. అలాగే గోంగూరది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు గోంగూర చికెన్ పిల్లలకి పెట్టాలి అంటే కనుక చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అలా వాళ్ళకి మంచి అట్రాక్షన్గా పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. గోంగూర రైస్ చూసారా ఎంత బాగుందో, పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చికెన్ ఫ్రై అయితే మా ఇంట్లో అందరూ 100% అంటే అందరూ అంటే నేను ఇప్పుడైతే మీకు టేస్ట్ చూపిస్తున్నాను కానీ ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు ఒక్కొక్క ముక్క టేస్ట్ చేసేసారు. చాలా బాగుందమ్మా అన్నారు. సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. బాగుంది కదా! చక్కగా చిన్న చిన్న బౌల్లో పిల్లలకి 2 పీసెస్ వేసి ఇలా పెట్టామనుకోండి, వాళ్ళకి స్పూన్ వేసి ఇచ్చామనుకో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ ఫ్రై ట్రై చేయండి. చికెన్ ఫ్రై రైస్ ఎలా ఉందో టేస్ట్ అనేది చూద్దాము. బగారా అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది ఇది. రైస్లో కూడా బాగుంటుందని ఇంకా నేను ప్లెయిన్ రైస్ వేసాను. ఎందుకంటే గోంగూర చికెన్ వండాను కాబట్టి అందుకని వైట్ రైస్ వండేసాను. సూపర్ అండి. తప్పకుండా ట్రై చేయండి. గోంగూర చికెను ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందన్నది చెప్తాను మీకు. కాలుతుంది, వేడివేడిగా ఉంది. సూపర్, చాలా బాగుంది.